మన ప్రభువును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము. ప్రతిదినము మేము అందించే వర్తమానాలను మీరందరూ విని ఆత్మీయంగా బలపరుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు, బంధువులకు తెలియజేస్తున్నారు. తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి హృదయాలని తాకుతూ ఉంది. అందుని బట్టి మన ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, నిశ్చయముగా ప్రభు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో జీవించండి, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి. ప్రభువు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. ప్రభు మీ అందరికీ తోడేయుండును గాక. ఆమేన్. మరి ఈ దిన ధ్యానంలో కనుక మనం వెళ్ళినట్లయితే, మన జీవితాలలో మనకు ఇతరుల వలన కలిగిన బాధకైనను, కష్టంకైనను, మనం వాళ్ళ వల్ల కోల్పోయింది దేనికైనాను అంటే మనం ప్రతికీడు చేయకుండా వాళ్ళకి దాన్ని ఎప్పుడైతే దేవుని తీర్పుకు వదిలిపెడతామో మన జీవితాలకు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ వాక్య సారాంశం అదే. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులారా, ఈరోజు చాలా విషయాల్లో దేవునికి మనం అసలు అవకాశం అనేది చెప్పం. దేంట్లో అవకాశం ఏమో అని కానీ మీరు అడిగినట్లయితే కొన్ని ఉన్నాయి. దాంట్లో మనకు బాగా ఆలోచించినట్లయితే దాంట్లో మనం దేవునికి అవకాశం ఏమో దేంట్లో అంటే, ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తా, అవి మీరు ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎదుగుతున్న సమయంలో కానివ్వండి, లేదంటే మీరు డబ్బులు సంపాదిస్తున్న సమయంలో, మీ ఇల్లు కట్టుకున్న సమయం, ఎక్కడో ఒక మీరు ఎదుగుతున్న సమయంలో మీ పొరుగువారు, మీ బంధువులు కానివ్వండి, మీ స్నేహితులు, ఎవరైనా స్ట్రేంజర్స్ అంటే తెలియని వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని ఒక మాట అన్నారంటే మీకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు చాలామంది, కొంతమంది అనడం లేదు, చాలామంది కూడా చేసే పని ఏంటంటే వెంటనే తిరిగి వాళ్ళని అనేస్తూ ఉంటారు. వాళ్ళని నన్ను ఎందుకు అన్నావు, నీకు అదే కదా ఉండేది, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదని వాళ్ళు తిడుతూ ఉంటారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది దేవుని దృష్టికి అది తప్పు. ఎలా తప్పు అని మీరు అడిగినట్లయితే, ఇక్కడ మనం చదివిన రోమా పత్రికలో చూసినట్లయితే దేవుని ఉగ్రతకి చోటీయుడి అని ఉంది. దానికి అర్థం ఏంటి అని అంటే, మన క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలు, సూటిపోటు మాటలు మనం ఎదురవుతాయి. అప్పుడు మనం దేవునికి వదిలిపెట్టాలి దాన్ని. అంటే మనమే అక్కడే పగ తీర్చుకోవాలి వాళ్ళ మీద. అంటే మనం ఏం చేయాలి అంటే, ఒకరు ఏదన్నా మనల్ని అన్నప్పుడు వెంటనే మనం తిరిగి అనేస్తే మన హృదయం శాంతంగా ఉంటుంది. లేదా అనలేదు అంటే మనకు ఇంకా ఆ రాత్రి అంతా దాని గురించి ఆలోచించి మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది కూడా ఇదే జరిగేది. లేదు అక్కడే అంటే అక్కడ మిమ్మల్ని అన్న ఆ మాట వెంటనే వాళ్ళని కానీ అనేసారంటే మీరు కూడా తిరిగి మీకు అనేసాను, నాకు ఇంకేం ఇది లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. అంటే నిన్ను అనిన వారిని, అంటే నిన్నే దూషించిన వారిని నువ్వు తిరిగి దూషించకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో నీ నిర్దోషత్వాన్ని బట్టి నీ పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఇలా కీడుకు ప్రతి కీడు మనం చేయకుండా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోగలిగితే, అంటే ఆయన పట్ల మనకుండే విశ్వాసాన్ని, విధేయతని సూచిస్తుంది. తద్వారా దేవుడు తన న్యాయమైన తీర్పుని మనందరికీ అందిస్తాడు. ఈ విధంగా మనం చేస్తే ఏమవుతుంది అని అంటే, శత్రువులకి మనకు దేవుని మీద ఎంత ప్రేమ, ఎంత విధేయత, ఎంత విశ్వాసం ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మన జీవితాన్ని చూసి వాళ్ళ జీవితం మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం సర్వసాధారణంగా చేసే పని ఏంటి అని అంటే,
మన శత్రువుల మీద నేరం మోపడం, నేరం మోపి మనమే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కానీ మన శత్రువుల పట్ల మనం చేయకూడని పనులు ఏంటి అని అంటే, మొదటిది నేరం మోపకూడదు, రెండవది తీర్పు తీర్చకూడదు, మూడవది నీ అంతటా నీవు పగ తీర్చుకునే దానికి ప్రయత్నించకూడదు, నాలుగవది వారిని దూషించకూడదు. ఈ 4 మన మనసుల్లో పెట్టుకొని మనం జీవించాలి ప్రియులారా. కానీ మన శత్రువుల పట్ల ఇవన్నీ కలిగి మనం ప్రవర్తిస్తున్నామా అంటే, మీరు విశ్వాసదారిలో క్రమంగా నడుస్తున్న వారైతే దేవుడు మీ మీద మాట పడనిచ్చే దేవుడు కాదు. అది మీరు ఎరిగి జీవించాలి. ఈరోజు ఎంతమంది దాన్ని ఎరిగి జీవిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మనం ఎదుటి వ్యక్తి మీద పగ తీర్చుకోకూడదు, ఎదుటి వ్యక్తి మీద పగ తీర్చుకోకూడదు. వాళ్ళు మనల్ని ఏమన్నా కూడా తిరిగి మనం అనకూడదు. దేవునికి మనం ఇట్లాంటి విషయాల్లో స్థానం ఇచ్చినప్పుడు, అంటే దేవుని కార్యానికి మనం దారి ఇచ్చినప్పుడు దేవుడే మన పట్ల కార్యం జరిగిస్తాడు. అంటే మనం నిర్దోషులమైనప్పుడు, మనం నిందలు అనుభవిస్తున్నప్పుడు, మనం మంచివారమై ఒక మాట పడుతున్నప్పుడు దేవుడు చూస్తుండేవాడు కాదు. ఆయనే మన పక్షాన వ్యాచి మాడతాడు. దిక్కు లేని వారి పక్షాన, విధవరాల పక్షాన, తల్లిదండ్రి లేని వారి పక్షాన నేను వ్యాచి మాడతానని ఆయన సెలవిచ్చిన ప్రీతిగానే ఆయన మన పక్షాన వ్యాచి మాడతాడు. ఇలా మన శత్రువులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అని అంటే వారికి సహాయం చేయడం, వారి పట్ల ప్రేమను చూపించడం, వారు మనకి ఏదైనా కీడు చేస్తుంటే దాన్ని మనసులో పెట్టుకోక వారి పట్ల మనం ప్రేమను కనపరిచినప్పుడు మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నామని అర్థం. అలా కాకుండా మన శత్రువుల పట్ల మనమే తీర్పు తీర్చుతున్నట్లయితే దేవుని దృష్టికి మనం హేయులం అవుతాం. అంటే దేవుని దృష్టికి మనం చెడ్డవారం అవుతాం. దేవుని దృష్టికి ఒక్కసారి చెడ్డవారం అయ్యాము అని అంటే మనకు లోకంలో స్థానం అనేది ఉండదు. మారి దేవుడు దేవా నన్ను ఇట్లా అంటున్నారు, నిందల పాలు చేస్తున్నారు, నన్ను కష్టాల్లో తోసివేస్తున్నారు, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు దేవా, నీవు నన్ను కాపాడు అని దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడిని చేసే కార్యం మనం కల్లారా చూడడం వేరు, మనమే అన్నీ చేసేసి దేవుడి దగ్గర క్షమాపణ అడగడం వేరు. ఈ 2 రకాలు. మొదటి రకం ఏంటంటే దేవునికి అప్పగించి, అంటే మనల్ని అన్నవారు, అంటే మనం అమాయకులుగా ఉన్నప్పుడు, మనల్ని ఎవరన్నా అన్నప్పుడు, మనల్ని ఎవరన్నా దూషించినప్పుడు, ఒట్టిగా అంటే మనం ఏ తప్పు చేయకుండా దూషించినప్పుడు మనం అది ఎత్తుకుపోయి దేవుడి దగ్గర మొరపెట్టుకున్న, ఆయన నన్ను ఇట్లా అన్నారు, 10 మందిలో నన్ను హేళన చేశారు, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు అని నువ్వు దేవుడి దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఆయన కార్యం చూస్తావు. దేవుని కార్యం నువ్వు చూడడం వేరు. అంటే వాళ్ళని ఏం చేస్తాడు అని. ఇక్కడ రెండో రకం ఏంటంటే మనమే ఆడే తీర్పు తీర్చేసుకుంటాం మనమే అక్కడ. అంటే ఇక్కడ దేవుడు అవసరం లేదని మనకు మనం చేసే పని ఏంటంటే మనకు అక్కడక్కడే ఆన్ ద స్పాట్ అక్కడే మనం తీర్పు తీర్చుకొని మనమే దేవుళ్ళు అయిపోతుంటాం. చాలామంది చేసేది ఇదే, కానీ అది తప్పు, చేయకండి. అయితే ఇక్కడ మనం గాన మరలా రోమపత్రిక ఒకసారి కానీ చూసుకున్నట్లయితే 12వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చదివినట్లయితే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రియులారా. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, నిన్ను ఎవరన్నా బాధ పెట్టి కష్టం పెట్టి నిన్ను నిందలో తోసిన వాళ్ళు, నీ పొరుగు వారు నీ ఎదురుగా ఉంటే, అతనికి దాహంగా ఉంది నాకు అని అంటే ఆయనకి నీళ్ళు, నాకు ఆకలిగా ఉందంటే ఆయనకి భోజనం పెట్టడానికి ప్రయత్నించు. అలాగా నువ్వు చేసావంటే, అంటే నీ ఎడల వాళ్ళు తప్పు చేసినప్పటికీ దయా హృదయంతో వాళ్ళని కానీ నువ్వు స్వీకరించినట్లయితే, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇలాంటి వాక్యాల్లో చాలా వాటిల్లో కూడా దేవుడు మనకు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు.
మీరు మీ స్నేహితులను మాత్రమే కాకుండా మీ శత్రువుల్ని ప్రేమించండి ప్రియులారా. వారికి మీరు ఏ సహాయం చేసినా దాని నుండి ప్రతిఫలం ఆశించవద్దు. మీరు చేసే సహాయం ఎట్టుండాలంటే, మళ్ళీ చెప్తున్నా, దాని నుంచి మీరు ప్రతిఫలం ఆశించిన సహాయంగా ఉండాలి. దేవునికి నిజాయితీగా ఉండడం, ప్రేమగా బతకడం, దయ కలిగి ఉండడం ఎంతో ఇష్టం. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో మనం దయ కలిగి, ప్రేమ కలిగి, నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎదుటివారు నీకెంత అన్యాయం చేసినా, నీకెంత ద్రోహం చేయాలని చూసినప్పటికీ నీవు వారికి సహాయం చేసావంటే దేవుని ఆశీర్వాదాలు నీ మీద నిండుగా అనుగ్రహించబడతాయి. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీవు ఆశీర్వదింపబడతావు. మీ శత్రువుల పట్ల మీరే తీర్పు తీర్చక దేవుని తీర్పుకి విడిచిపెట్టినట్లయితే దేవుని అద్భుత కార్యాలని మీరందరూ చూస్తారు ప్రియులారా. అలాగున మన కుటుంబాలన్నీ ముందుకు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనకు అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, ఇతరముల వరకు మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అని అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా బిడ్డలందరూ నా తండ్రి వాళ్ళ జీవితాల్లో ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి, నిత్యం మాకు తోడే ఉన్న దేవుడు నా తండ్రి. మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా బిడ్డలందరి కుటుంబాల్లో నా తండ్రి వారి శత్రువుల పట్ల వారే తీర్పు తీర్చక నీ చిత్తానికి, నీ తీర్పుకు వారిని విడిచిపెట్టి నీ కార్యాలను వాళ్ళు చూచులాగన నీ విశ్వాసాలను వాళ్ళకు అనుగ్రహించమని, నీ కృపని, నీ తోడుని వాళ్ళకు అనుగ్రహించమని, వాళ్ళు నడిచే ఇరుకు మార్గాలలో వాళ్ళకు తోడై ఉండమని, ఏ కష్టంతో నా తండ్రి ఏ బిడ్డలు సతమతం అవుతున్నారో అటువంటి ప్రతి బిడ్డని అపాధి వేసిన సంఖ్యల నుంచి విముక్తి కలిగించమని, నీ సహాయాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించినందుకు నీకు స్తుతురాలు చెల్లించుకుంటూ మేమందరం నీ దారిలో నిత్యం నడిచి నిత్యం నీకు జయం, అపవాదికి అపజయం కలిగించే కుటుంబాలుగా మా కుటుంబాలను ఏర్పరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.